హలో ఫ్రెండ్స్, ప్రొఫెషనల్ బౌండరీస్, వై కోవర్కర్స్ ఆర్ నాట్ అవర్ ఫ్రెండ్స్. దీనిపైన ఈరోజు మనం తెలుసుకుందాం. ఇందులో ఏంటంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను దుబాయ్లో పనిచేసేటప్పుడు జరిగిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఇందులో మీకు షేర్ చేసుకుంటున్నాను. సో కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే, సో దుబాయ్లో ఒక ప్రాజెక్ట్లో నేను పనిచేసేటప్పుడు ఫస్ట్ వెళ్ళగానే నన్ను ఆ కంపెనీలో ఉండే ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న మేనేజర్ దగ్గరికి నన్ను ఓరియంటేషన్ ట్రైనింగ్ కొరకు పంపించారు. ఓరియంటేషన్ ట్రైనింగ్ అయిన తర్వాత ఒక 1 month ఆయన అండర్లో కంపెనీ పాలసీస్ గురించి, సిస్టమ్స్ గురించి యాజ్ ఏ ట్రైనీగా నన్ను అక్కడ ఉంచారు. ఉంచిన తర్వాత అక్కడ 1 monthలో అన్ని నేర్చుకున్నాను. సో సబ్జెక్ట్ పరంగా వేరే నాలెడ్జ్ ఉంది, సఫిషియెంట్ నాలెడ్జ్. బట్ కార్పొరేట్ సిస్టమ్స్, ఆ కంపెనీ పాలసీ సిస్టమ్స్ అనేది తెలుసుకోవడానికి ఆ సీనియర్ పర్సన్ దగ్గరికి పంపించారు. పంపించిన తర్వాత అక్కడ ఓరియంటేషన్ ట్రైనింగ్ అయిపోయింది. తర్వాత 1 month అక్కడ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని అక్కడ మంచి రిలేషన్షిప్ అందరితో, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కానీ, అకౌంట్స్, తర్వాత ఎగ్జిక్యూషన్ టీము, అందరు అక్కడ మల్టీనేషనాలిటీస్ ఉంటారు కాబట్టి లైక్ పాకిస్తాన్, తర్వాత వచ్చేసి ఈజిప్ట్, సిరియా, అన్ని కంట్రీస్ నుంచి ఉంటారు కాబట్టి అందరితో బాగా రిలేషన్షిప్ బిల్డ్ చేసుకున్నాను. 1 month తర్వాత మళ్ళీ కార్పొరేట్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి మళ్ళీ నేను ఏం చేశానని చెప్పానంటే కార్పొరేట్ ఆఫీస్కి వచ్చాను. ప్రాజెక్ట్ నుంచి కార్పొరేట్ ఆఫీస్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ కార్పొరేట్ ఆఫీస్లో ఇంకా పని చేసుకుంటున్నాను. నా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ పర్ కంపెనీ స్టాండర్డ్స్ ప్రకారంగా. ఆఫ్టర్ 6 months ఆ ప్రాజెక్టు ఎక్స్టర్నల్ ఆడిట్ చేయబడింది. ఎక్స్టర్నల్ వాళ్ళు ఏం చేశారు, బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ నుంచి వచ్చేసి క్వాలిటీ అండ్ హెల్త్ అండ్ సేఫ్టీ ఆడిట్స్ అక్కడ చేశారు. చేసినప్పుడు అక్కడ ఆ ప్రాజెక్టు చాలా విలువైన ప్రాజెక్ట్, అబుదాబి టూరిజం డిపార్ట్మెంట్ ప్రాజెక్టు చాలా విలువైంది. అట్లాంటప్పుడు ఆ కంపెనీలో అప్పుడు ఆడిట్ చేసినప్పుడు 48% మాత్రమే ఆడిట్ స్కోర్ వచ్చింది. 48% ఆడిట్ స్కోర్ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేసిపోయారని చెప్పంటే అక్కడ నుంచి క్లయింట్ ఒక మెయిల్ పెట్టారు డిపార్ట్మెంట్కి. ఏమని అంటే, మీరు ఒక వారం రోజులలో ఈ ఆడిట్ స్కోర్ని ఎక్కువ అంటే ఇంప్రూవ్ చేయకపోతే దీన్ని మేము టర్మినేట్ చేస్తాం కాంట్రాక్ట్ అని చెప్పారు. సో చెప్పిన తర్వాత వెంటనే కార్పొరేట్ ఆఫీస్లో ఏం చేశారు, మా డిపార్ట్మెంట్ హెడ్స్, తర్వాత టాప్ మేనేజ్మెంట్ అందరు కలిసేసి ఒక మీటింగ్ చేసేసి ఆ ఆడిట్లో వచ్చిన అబ్జర్వేషన్ పాయింట్స్ అన్నిటినీ డిస్కషన్ చేసి దీనికి ఒక 2 personsని పంపిద్దాము. సో మనకు 1 week టైం ఉంది కాబట్టి ప్రోయాక్టివ్గా, తర్వాత హానెస్ట్గా పనిచేసే వాళ్ళు కావాలి అని చెప్పి అందులో ఫస్ట్ ఆ కార్పొరేట్ మేనేజ్మెంట్ మీటింగ్ తర్వాత నన్ను వన్ ఆఫ్ ద కీ పర్సన్గా అక్కడ మా బాస్ సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసి నన్ను అడిగారు, లక్ష్మి నువ్వు వెళ్తావా, నీతో అవుతుందా అని చెప్పంటే, ఎస్ సార్ నేను చేస్తాను, చేసి తీరుతాను, నాతో అవుతుంది అని చెప్పాను. చెప్పినప్పుడు అప్పుడు నాతో పాటు ఇంకొక ముబషీర్ అనే ఇంకో క్యాండిడేట్ని నాతో పంపించారు. మా ఇద్దరిని అక్కడ స్పెషల్గా అక్కడ ఇంప్లిమెంటేషన్ కొరకు ఆ ప్రాజెక్టు మమ్మల్ని రిక్రూట్ చేసి ఇక్కడ నుంచి మెయిల్ కమ్యూనికేషన్ అవి అయినాయి. సో లక్ష్మి తర్వాత ముబషీర్ అనే ఇద్దరు వస్తున్నారు. వీళ్ళు వితిన్ 1 week or 10 days టైంలో అన్ని సిస్టమ్స్ అన్ని ఇంప్లిమెంటేషన్ చేసేసి దాన్ని లెవెల్ చేసేస్తారని చెప్పారు. చెప్పిన తర్వాత మేము ఇంకేం చేశాము, అబుదాబి వెళ్ళిపోయాం. అబుదాబిలో సర్ బనియాస్ అనే ఐలాండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో టూరిజమ్స్ వస్తారు వాళ్ళు, చాలా బాగుంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఉండే ఎవరైతే 6 months బ్యాక్ నేను ట్రైనింగ్కి వెళ్ళానో హీ వాజ్ ద ప్రాజెక్ట్ హెడ్ ఫర్ ద డిపార్ట్మెంట్. సో ఇప్పుడు మమ్మల్ని కంపెనీ ఏం చేసింది అని చెప్పంటే, ఆయనకు తర్వాత ఆ స్కోర్ అక్కడ ఇది కాలేదు కాబట్టి ఆడిట్లో ఆయనని మాకు హెల్ప్ చేయమని చెప్తూ ఒక మెయిల్ ఇచ్చేసేసి వీళ్ళిద్దరు వస్తున్నారు స్పెషల్గా ఓన్లీ ఫర్ ద ఇంప్లిమెంటేషన్, ఓసాస్ ఇంప్లిమెంటేషన్, తర్వాత క్వాలిటీ మేనేజ్మెంట్ ఇంప్లిమెంటేషన్ కొరకు వస్తున్నారు, నువ్వు మాత్రం వీళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్పారు. అప్పుడు వెళ్ళిన తర్వాత ఒకరోజు అందరితో ప్రాజెక్ట్ హెడ్ కానీ, ప్లానింగ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ అందరితో కలిసి మీటింగ్ చేసేసి యాక్షన్ ప్లాన్ అనేది అక్కడ తయారు చేసేసి అందులో ఫస్ట్ నేను ఏం చేశాను, ఆ ప్రాజెక్ట్ను జోన్స్గా డివైడ్ చేసి ఒక 6 to 7 జోన్స్గా డివైడ్ చేసేసి ఉన్న ఎంప్లాయీస్ అందరినీ, ఇంజనీర్స్ని, తర్వాత అన్ని డిపార్ట్మెంట్లను ఇన్వాల్వ్ చేసేసి నువ్వు ఈ జోన్ చూసుకో, ఒక్కొక్కరికి ఆ జోన్స్ విధంగా మనం డివైడ్ చేసినప్పుడు అదేవిధంగా క్వాలిటీ, హెల్త్ అండ్ సేఫ్టీ వీళ్ళని కూడా మనం లైన్లోకి తీసుకొని ఎవరి వాళ్ళకి ఇచ్చేసాం.
చేసి అక్కడే ఉన్న రిసోర్సెస్తో మనము వీటిని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఎందుకంటే కొత్తవి కొనాలి, తర్వాత పర్చేజ్ చేయాలంటే అవి రావడానికి, ఆర్డర్ ఇవ్వడానికి ఇదంతా ప్రాసెస్ మీకు తెలుసు అది. సో అందు గురించి మేము ఏం చేసామని చెప్పంటే క్లయింట్తో మీటింగ్ చేసేసి ఇక్కడ ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో వాటితోటి మనం ఇక్కడ సాధ్యమైనంత వరకు ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పంటే ఆ క్లయింట్ వాళ్ళు కూడా ఓకే అన్న తర్వాత అప్పుడు డే 1 ఏం స్టార్ట్ చేసామని చెప్పంటే అక్కడ మన తెలుగు ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ, ఏదైతే వర్కర్స్ లెవెల్లో ఇప్పుడు మేషన్స్ కానీ, స్టీల్ ఫిక్సర్, కార్పెంటర్ వీళ్ళందరూ, అలా కాకుండా మళ్ళీ శ్రీలంక నుంచి కొంతమంది, తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇట్లా మల్టీనేషనాలిటీస్ ఉన్నారు అక్కడ. సో హయ్యర్ లెవెల్లో వచ్చేసి అదర్ కంట్రీస్, గ్రీస్ కానివ్వండి, సైప్రస్, యూకే, ఆస్ట్రేలియన్స్, ఆఫ్రికన్స్ వీళ్ళందరూ ఉన్నారు, కెనడా నుంచి ఉన్నారు. సో అందరికీ అక్కడ ఏంటంటే మెయిన్ మనం ఫోకస్ చేయాల్సింది వర్కర్స్ పైన కాబట్టి ఆ వర్కర్స్కి తగ్గట్టు మల్టీనేషనల్ లాంగ్వేజ్లలో మనం సైన్ బోర్డ్స్ క్రియేట్ చేసాం. సైన్ బోర్డ్స్ అక్కడ ఒక పెయింటర్ను అదే ఎంప్లాయీస్లో పనిచేసే వాళ్ళలో ఐడెంటిఫై చేసేసి మంచి పెయింటర్ దొరికాడు. ఆ పెయింటర్తో మనం ఏం చేసామని చెప్పంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తర్వాత కొన్ని ఇంకా వేరే భాషలలో, బంగ్లా భాషలలో అక్కడి వాళ్ళని పట్టేసేసి స్టెన్సిల్స్ తయారు చేసేసి సైన్ బోర్డ్స్ అన్నీ మేము ఒక 2 డేస్లో మొత్తం ఒక 200-300 సైన్ బోర్డ్స్ చేసేసి మొత్తం ఆ ప్రాజెక్ట్లో డిస్ప్లే చేసినాం. చేయగానే అప్పటికి క్లయింట్ వచ్చేసి ఒక 20-30% వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయారు. వితిన్ 2 డేస్లో ఇంతగానం అయిపోయింది. సో వెరీ గుడ్, గో హెడ్ అని చెప్పేసి వాళ్ళు కూడా మాకు సపోర్ట్గా అన్ని ఇచ్చారు, ఏం కావాలంటే అది. అప్పుడు అలాగా చేస్తున్నప్పుడు ఈ సీనియర్ మేనేజర్ మాకు ఎవరైతే ఉన్నారో అక్కడ రిపోర్టింగ్ మేనేజర్, ఆయన మమ్మల్ని మాతో బాగా వండుకుంటాను, మాతో ఫ్రెండ్లీగా వండుకుంటూనే మాకు కొంచెం నెగిటివ్గా మారడం స్టార్ట్ చేసినప్పుడు సో అవేంటంటే చాలా ఉన్నాయి చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే చాలా విధాలుగా ఆయన మమ్మల్ని క్రిటిసైజ్ చేయడం, తర్వాత ఏంటంటే మమ్మల్ని ఇంకా వేరే విధంగా ఇది చేయడం, ఈజ్ ట్రయింగ్ టు డ్రాక్ డౌన్ అన్నట్టు. సో ఇట్లాంటివి చేసినప్పుడు అక్కడ మేము ఇద్దరము మమ్మల్ని చాలా వాటికి ఆయన లోబర్చాలని చూసి కూడా మమ్మల్ని అక్కడ సక్సెస్ కానివ్వకుండా చేసినప్పుడు మేము అతనితో అదే విధంగా బిహేవ్ చేసుకుంటూ ఆయనకు కావాల్సినట్టు ఆయనతో మేనేజ్ చేసుకుంటూ మనకు కావాల్సిన పనిని మళ్ళీ తెల్లారెళ్ళేసి సైట్లో మేము ఇంప్లిమెంటేషన్ చేసాం. అలా చేస్తూ 1 వీక్లో 8 డేస్లో ఇంటర్నల్ ఆడిట్ చేయించాము క్లయింట్ మేనేజర్తో, క్లయింట్ ప్రాజెక్ట్ మేనేజర్ వాళ్ళతో, టీంతో, క్వాలిటీ డిపార్ట్మెంట్, హెల్త్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇంటర్నల్ ఆడిట్ చేయిస్తే 80% వచ్చింది. ఎక్కడ 48% ఉండే, ఇక్కడ ఇంటర్నల్ ఆడిట్ చేసినప్పుడు 80% వచ్చింది. సో ఏం చేశామని చెప్పానంటే నేనేం రిక్వెస్ట్ చేశానంటే క్లయింట్ మేనేజర్కి, సరే ఇంకొక 2 డేస్ నాకు టైం ఇవ్వండి అని చెప్పేసి ఆ 2 డేస్లో మొత్తం అయితే ఈ ఇంటర్నల్ ఆడిట్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ వచ్చి ఆడిట్ చేస్తారు. ఆ ఆడిట్ చేసే ముందు ఇంటర్నల్ ఆడిట్ చేసేటప్పుడు 80% అట్లా వచ్చింది. 80% వచ్చిన తర్వాత నేనేమనుకున్నాను, ఇంకా ట్రై చేస్తాను, నేను ఎఫర్ట్స్ అన్నీ పెడతాను మేము అని చెప్పేసి అప్పుడు ఇంకొక 2 డేస్ టైం అడిగేసి 10 డేస్లో అన్నీ కంప్లీట్ చేసేసి 11th డే రోజు ఆడిట్ పిలిపించిన తర్వాత బిఎస్సి వాళ్ళు, బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ వాళ్ళు ఆడిట్కి వచ్చేసి ఆడిట్ చేసేసిన తర్వాత ఇంకా బాగానే అయిపోయింది. కొన్ని అప్పటికి కూడా అబ్జర్వేషన్స్ చేశారు, వాటిని ఇంకా కొన్ని మేము లాకప్ సిస్టమ్స్ మర్చిపోయాం తెలియక చేయలేదు కొన్ని విషయాలు. బట్ ఓవరాల్గా ఆడిట్ అయిపోయింది. ఒక 3-4 డేస్ తర్వాత ఆడిట్ రిపోర్ట్ వచ్చింది. అందులో 92% స్కోర్ వచ్చింది. సో ఈ 92% స్కోర్ అనేది అప్పుడు మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మేము కష్టపడ్డదానికి ఒక అనుభూతి అనేది ఒక డిఫరెంట్గా ఉండేది అన్నమాట. ఆ సంతోషాన్ని మేము అందరితో షేర్ చేసుకున్నాం. సో మేము కూడా అప్పుడు ఏమనుకున్నామంటే మనతో ఫ్రెండ్షిప్గా ఉంటూనే ఎన్నో లేనిపోని అన్నీ క్రియేట్ చేసేసి మనతో బాగానే మాట్లాడతారు, కూర్చుంటారు, తింటారు, అన్నీ బాగానే చేస్తారు, మనతో ఉంటారు, బాయ్ అంటారు, అది అంటారు, ఇది అంటారు. కానీ వన్స్ ఒకసారి మనం ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన కొలీగ్సే మనకు అపోజిషన్ ఉంటారు. సో అందు గురించి చెప్పేది ఏంటిదంటే, సో ఎప్పుడే కానీ కోవర్కర్స్ అనేది మనకు ఫ్రెండ్స్ అని మనం పూర్తిగా నమ్మడం,
చాలా ప్రమాదకరం. సో ఇందులో ఏంటంటే ఇప్పుడు చాలా సీనియర్ మేనేజర్ అనేట ఆయన మమ్మల్ని చాలా నెగటివ్ వేస్లో కానివ్వండి, అక్కడిక్కడ మమ్మల్ని చాలా హీ వాంట్ టు డాక్ డౌన్ ఇలాగ చేసేవాడు అన్నట్టు. చేసినప్పుడు ఏది ఏమైనా కానీ మేమేం చేసినామని చెప్పంటే ఆయనతో మేనేజ్ చేసుకుంటూనే కంపెనీ మనకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎవరికి భయపడకుండా, ఎందుకంటే మాకు టాప్ మేనేజ్మెంట్ నుంచి ఫుల్ పర్మిషన్ ఇచ్చారు, ఫుల్ అథారిటీస్ ఇచ్చారు. సో అట్లాంటప్పుడు మేము ఏం చేసామని చెప్పంటే ఓన్లీ మేము ఆ ఆడిట్ స్కోర్ ఇంక్రీజ్ చేయడం పైనే మనం ఫోకస్ పెట్టేసి ఆ ఆడిట్ స్కోర్ పైన పనిచేసినాము. ఇట్లాంటి వాళ్ళు మమ్మల్ని ఎంత ఇది చేసినా కానీ, నెగిటివ్గా మమ్మల్ని ఇది చేసినా కానీ మేము దానికి భయపడకుండా సో మేమిద్దరం కలిసి ముందుకెళ్ళేసి ఇది చేసినాం. కాబట్టి ఏం చెప్తున్నానంటే మీకు కూడా మీ ఏంది కార్పొరేట్ క్యారియర్ లైఫ్లో ఇట్లాంటివి ఎదురైనప్పుడు ఎవరికి భయపడకుండా మీరు హానెస్ట్గా కంపెనీ ఇచ్చిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని పట్టుకొని మీరు దానికి హానెస్ట్గా మీరు పనిచేసుకుంటూ వెళ్తే మాత్రం సక్సెస్ అనేది బాగుంటుంది. దీని తర్వాత ఈ ఆడిట్ తర్వాత మా ఇద్దరికి కూడా మంచి బోనస్ ఇచ్చింది కంపెనీ. ఎప్పుడైతే మేము 92% స్కోర్ అచీవ్ చేసినామో మా ఇద్దరికి స్పెషల్గా మేము వెళ్ళి ఇంప్లిమెంటేషన్ చేసినందుకు సో మంచి బోనస్ ఇచ్చింది. తర్వాత సాలరీ కూడా ఇంక్రిమెంటేషన్ చేశారు. ఎందుకంటే మేము ఈ ఓవర్కమ్స్ అన్నిటినీ ఇది చేసేసుకుంటూ అక్కడ సక్సెస్ఫుల్ అయినాం కాబట్టి కంపెనీ కూడా ఐడెంటిఫై చేసి మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేసింది. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకి నేను మీ లక్ష్మీ ఎన్ కొంపల్లి లైఫ్ అండ్ కార్పొరేట్ గ్రోత్ కోచ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.